పుట్టనప్పటి నుంచి ఆ చెంచులు వన్యప్రాణులతో సహజీవనం చేస్తున్నారు. మీరు కొత్తగా వచ్చి ఇలా మీరు మాకు కొత్త రూల్స్ ఏం చెప్తున్నారు? నేను ఇలా ముఖ్యమంత్రిని ఓపెన్ అడుగుతున్నాను. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణకు హరితహారం పేరు మీద కోట్లాది మొక్కలను నాటి అటవీ ప్రాంత ఏదైతే పర్సంటేజ్ ఉన్నదో 34 నుంచి దాదాపు 40% తీసుకొచ్చిండ్రు. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని మొక్కలు నాటిండ్రు చెప్పండి. కొండా సురేఖ గారు మీరు ఎన్ని మొక్కలు నాటిండ్రు, ఎక్కడెక్కడ మొక్కలు నాటించిండ్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గుట్టలను మాయం చేయడమే కాదు, మీరు మొక్కలు కూడా నాటండి. ఎన్ని మొక్కలు నాటిండ్రు మీరు? ఎంతమంది తెలంగాణ ప్రజలతో మొక్కలు నాటించిండ్రు? ఆనాడు తెలంగాణకు హరితహారం మీద కోట్లాది మొక్కలు కేసీఆర్ గారు నాటి మరి అటవీ ప్రాంత సంపదను దాని కవరేజ్ను పెంచితే మీరు సిగ్గు లేకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా మీరు దాదాపు 1000 మంది పోలీసులను తీసుకొని పోయి 100 బుల్డోజర్లు తీసుకొని పోయి రాత్రంతా నెమళ్లను చంపి 4 జింకలను చంపి మీరు కంచా గచ్చిబౌలిని ఆక్రమించే ప్రయత్నం చేసిండ్రు. మీకు ఎట్లా ఉంటుంది? మీకు వన్యప్రాణుల ఏముందంటే ఎవరు నమ్ముతారు? ఇది డ్రామా కాదా? మేము చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి పోయి కంప్లైంట్ చేస్తే తప్ప మేము హరీష్ రావు గారు, డిప్యూటీ ప్యూరీ హరీష్ రావు గారు, మరెందరూ సీనియర్ నాయకులు అందరం పోయి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెంట్రల్లీ ఎంపవర్డ్ కమిటీకి పోయి కంప్లైంట్ చేస్తే తప్ప అప్పుడు మీరు ఈ మారణ హోమాన్ని ఆపలేదు. మరి ఆనాడు కంచా బచ్చిబౌలిని రేవంత్ రెడ్డి గారు నాశనం చేస్తుంటే, ఆ 100 ఎకరాలను కాజేసి దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తుంటే మీరు అటవీ శాఖ అధికారులు ఎందుకు దాన్ని అడ్డుకోలేదు? మరి అది అడ్డుకోలేని అటవీ శాఖ అధికారులు ఈరోజు మీరు సిర్పూర్ కాగజ్ నగర్లో కానీ, అమరాబాద్లో కానీ, లేకపోతే ఏటూరు నగరంలో కానీ, లేకపోతే భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో రైతులు తరతరాలుగా పోడు చేసుకొని బతుకుతూ ఉంటే ఎందుకు వాళ్ళని సతాయిస్తున్నారు? ఇక్కడ లేని ధైర్యం అక్కడి నుంచి ఎట్లా వచ్చింది మీకు? అంటే వాళ్ళ వెనక ఎవరు లేరని, వాళ్ళు పేద వర్గాలకు చెందిన వాళ్ళని, వాళ్ళు ఏం మాట్లాడలేరని, వాళ్ళకు చట్టం తెలియదని, అంతే కదా. అందుకొరకే ఈరోజు మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, దయచేసి అటవీ శాఖ అధికారులందరూ కూడా ఈ దాడులు ఆపాలి. కొండా సురేఖ గారు మీకు ఏమాత్రం కూడా మానవత్వం ఉన్నా మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అర్జెంటుగా ఈ అటవీ ప్రాంతాలకు పోవాలి. ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్లు కేవలం ఒక డ్రామాగా మారకూడదు. మీరు ఈ తిట్లు అవన్నీ బంద్ చేసి, తిట్ల పురాణం తిట్ల దండకం బంద్ చేసి మీరు నిజంగా ఈ పాలన మొదలు పెట్టాలి. ఇప్పుడన్నా కూడా కనీసం 2 సంవత్సరాల టైం ఉంది మీకు, ఎట్లాగూ పోతారు. ఈ 2 సంవత్సరాల్లో కొంచెం పుణ్యం దొరకాలంటే మీరు దయచేసి ఈ గ్రామీణ ప్రాంతాలకు పోవాలి. అదేవిధంగా ఎవరైతే అధికారులు అక్రమంగా రైతుల దగ్గర నుంచి ట్రాక్టర్లు గుంజుకుంటున్నారో, బోర్వెల్ వేయకుండా వాళ్ళ జీవనోపాధిని అంటే వాళ్ళ జీవించే హక్కును హరిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏవైతే పట్టాలున్నా ఇంకా పట్టాలు ఇవ్వని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి. అటవీ ప్రాంతాల్లో అది భద్రాచలం ఏజెన్సీ కావచ్చు, ఏటూరు నగరం ఏజెన్సీ కావచ్చు, ఊట్నూరు ఏజెన్సీ కావచ్చు, మన్ననూరు ఏజెన్సీ కావచ్చు, మిగతా నోటిఫైడ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫైడ్ ఏరియాలో ఉండే కేవలం గిరిజనులే కాదు, తరతరాలుగా అక్కడ 100 సంవత్సరాలుగా బతుకుతున్న గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు హక్కు పత్రాలు ఇవ్వాలి. వాళ్ళకు ఒక న్యాయం, గిరిజనులకు ఇంకో న్యాయం ఉండకూడదు. అది కూడా మరి ఆర్టికల్ 15 ప్రకారం అది ఉల్లంఘన అవుతుంది, రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. మరి ఇవన్నీ చేయాలని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి మీరు ఇవి ఆపకపోతే మాత్రం తప్పకుండా మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్తాం, అదేవిధంగా జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్తాం, జాతీయ ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తాం. అదేవిధంగా మరి ఇంతకు ఆపకపోతే మేము మరి న్యాయపరమైన పోరాటం చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు. ఎందుకంటే జీవించే హక్కు పోయిన తర్వాత ఈ భూ ప్రపంచం మీద బతికి లాభం లేదన్న ఆలోచన ప్రజలకు రానివ్వకూడదు. మీరు ఆ ఆలోచన వచ్చిందంటే మాత్రం ఇది మరో శ్రీలంక, మరో నేపాల్, లేకపోతే మరో బంగ్లాదేశ్ ప్రమాదం ఉన్నది. మరి ఏమాత్రం తెలివి ఉన్నా, ఏమాత్రం పరిపాలన దక్షత ఉన్నా అర్జెంటుగా మరి ఈరోజే మీ అధికారులకు అందరికి కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్తూ, మరి అదేవిధంగా మీరు చేవెళ్ళ డిక్లరేషన్ ఇక్కడే ఉంది, ఇది మాటి మాటికి మేము రెఫర్ చేస్తూనే ఉంటాం. చేవెళ్ళ డిక్లరేషన్లో చాలా క్లియర్గా మీరు అటవీ హక్కుల ఏమని రాశారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో
కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తాం అని చెప్పి మీరు ఇక్కడ చేవెళ్ళ డిక్లరేషన్లో చెప్పిండ్రు. మరి 420 హామీల లాగానే ఇది కూడా ఒక డ్రామాగానే మిగిలిందనేది ఇది తెలంగాణ ప్రజల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా తెలిసిన నిప్పు లాంటి నిజం. దీని గురించి కొత్తగా చెప్పేది లేదు. కానీ మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్న, మీరు గౌరవ సోనియా గాంధీ గారి పేరు తీసుకొని మీరు అటవీ హక్కుల చట్టాన్ని మరి ఇక్కడ మరి ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా, కనీసం ఆమె మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇది మీరు అర్జెంటుగా ఈ అటవీ హక్కుల చట్టాన్ని మరి అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మరి ఈ ఇంత ఓపికగా మరి తెలంగాణలో అటవీ ప్రాంతాల్లో బతుకుతున్న రైతుల గోసను మరి ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసినందుకు మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.